ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ ఉదయకాల సమయం అనుదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా దేవుని వర్తమానం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మా ప్రియులైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి నిన్న దినాన పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలోనికి వెళ్ళారా? 11 నెలలు దేవుడు తన రెక్కల కింద కాపాడి 12వ నెల మరి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి మొదటి తారీఖు నుంచి చివరి తారీఖు వరకు దేవుడు మీకు మనకి పరిచర్యకి తోడుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం. మరి ఈ దివ్యమైన వర్తమానాల చేత బలపడండి, లోతైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండండి, అర్థవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలని ఆశపడుతూ ఉన్నారు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో కీర్తనకారుడు ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు. 27వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును అని చక్కటి మాట చెప్తూ ఉన్నాడు దావీదు గారు. యెహోవా నాకు వెలుగును, దేవుడు ఏమై ఉన్నాడని చెప్తున్నాడు. మొదట వెలుగై ఉన్నాడు అన్నాడు. రెండోది రక్షణనై ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే మనం ఆరాధించే దేవుడు వెలుగు, రెండోది రక్షణై ఉన్నాడు. నిజమే, వెలుగు ఎప్పుడూ కూడా మానవుణ్ణి ఏం చేస్తుందంటే, అర్థమవుతుందండి, వెలిగిస్తూ ఉంటుంది. వెలుగు ఎప్పుడు కూడా మానవుని జీవితంలో నష్టాన్ని కలుగు చేయదు. వెలుగు లేనప్పుడే మానవుడు నష్టపోతాడు. వెలుగు లేనప్పుడే చీకటి కోరికలకు వెళ్ళిపోతాడు. అందుకనే భక్తుడు దావీదు రాజు చక్కటగా, యెహోవా నాకు వెలుగును, నువ్వెందుకయ్యా ఇంత వెలుగుతో ఉన్నావు, ఏంటి కారణం అని ఎవరైనా అడిగితే ఆయన అంటున్నాడు, ఆ యెహోవే నాకు వెలుగు, ఆయనే నాకు వెలుగై ఉన్నాడు. మరి నేను వెలగకేం చేస్తాను? అదే రెండోది, ఈ వెలుగు రక్షణనై ఉన్నాడు. ఆయన ఒక రక్షణనై ఉన్నాడు. రక్షణ చూడండి, చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం ఇంటికి గోడలు ఎలా రక్షణ ఇస్తాయో, మన ఆత్మీయ జీవితానికి ఆయన మనకు రక్షణ అయి ఉన్నాడు. ఎప్పుడెప్పుడు రక్షణ అయి ఉన్నాడు? ఒక వ్యభిచారి స్త్రీ కనపడినప్పుడు, దొంగలు కనపడినప్పుడు, మోసగాళ్ళు కనపడినప్పుడు, అబద్ధికులు కనపడినప్పుడు మనం వారిలోనికి పడిపోకుండా, జారిపోకుండా ఆయన మనకి ఏమై ఉన్నాడంటే రక్షణ అయి ఉన్నాడు. చలేస్తుంది, దుప్పట మనకి రక్షణ అయింది. వానొస్తుంది, గొడుగు మనకి రక్షణ అయింది. అలాగే దేవుడు మనకి పాపములో పడిపోకుండా రక్షణ అయి ఉన్నాడు. నష్టంలో పడకుండా రక్షణ అయి ఉన్నాడు. సమస్యలో పడకుండా రక్షణ అయి ఉన్నాడు. అందుకే దావీదు గారు అంటున్నాడు, యెహోవాయే నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును? నేను ఇంకెవరికి భయపడాలి? ఆయనే నాకు వెలుగై ఉన్నాడు, ఆయనే నాకు రక్షణ అయి ఉన్నాడు. సో నా ఎదుట ఎంతమంది స్త్రీలు నిలబడితేనేమి, ఎన్ని బంగారాలు వస్తేనేమి, ఎన్ని పొలాలు వస్తేనేమి, ఆయనే నాకు రక్షణ అయి ఉన్నాడు అని చెప్తున్నాడు ఛాలెంజ్గా. నీవు నేను కూడా, అయ్యా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాకేమీ బాధ లేదు. ఎందుకంటే ఆయన నాకు వెలుగై ఉన్నాడు, ఆయన నాకు రక్షణ అయినాడు తెలుసుకో. ఆయన ఎరిగి ఉన్నాడు చెప్తున్నాడు. నీవు కూడా ఆ అనుభవంలోకి వచ్చి మాట్లాడు, నీ పిరిగితనం పోద్ది, దేవుడు నిన్ను కాపాడుతాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయము మంచి దివ్యమైన వర్తమానం చేత బలపరిచినందుకు వందనాలు. నీవే మాకు వెలుగును, నీవే మాకు రక్షణ ఉన్నావు కనుక ఈ కృప చేత మమ్మల్ని నింపి ఈ యొక్క సహవాసాన్ని, పరిచర్యని అనేకులను దీవించి ఆస్వాదించింది. దీన్ని చూస్తూ అనేకులకి తెలియజేస్తున్న బిడ్డలు కూడా దీవించమని యేసుక్రీస్తు నామములో మా ప్రయాణాలు, ప్రార్థనలు సమస్తం మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.
థ్యాంక్ యూ ఆల్.